ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకరస్వామి దేవత చరణారవిందార్పణమస్తు. సర్వం శుభమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. హరి ఓం. మహాశివరాత్రి మనకి సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ఈ భూమండలంలో ముఖ్యంగా భారతదేశం గర్వించదగినటువంటి మరియు ఎంతోమంది ఉపాసనా శక్తిని ధారపోసినటువంటి మంత్రగర్భితమైనటువంటి వేదపూరితమైనటువంటి యజ్ఞభూమి, కర్మభూమి. మరి మన దేశంలో ప్రతినిత్యము కూడా పరమేశ్వర ఆరాధన జరగనటువంటి ప్రదేశము కానీ, అలాగే గృహము కానీ, దేవాలయము కానీ ఉండదు. ఎందుకంటే మనకి ద్వైతము, అద్వైతము అనేటటువంటివి ఒకానొకప్పుడు పూర్వకాలంలో విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొంది ఇటు వైష్ణవులకి అలాగే శైవులకి మధ్య ఘోరమైనటువంటి మానసిక అభిప్రాయాలతో చివరికి దైవాన్ని కూడా శంకించేటటువంటి పరిస్థితికి మన యొక్క భారతదేశం చాలా దూరం వెళ్ళిపోయింది. అయితే ఆ పరమేశ్వరుడి యొక్క అంశ అయినటువంటి ఆయన చేత సృష్టింపబడినటువంటి శంకరాచార్యుల వారు పరమగురువులు ఈ భూమి మీద అడుగుపెట్టి ద్వైతము ఏదీ లేదు, అంతా కూడా అద్వైతమే, అంటే ప్రతి మానవుడు కూడా అటు విష్ణుమూర్తిని ఇటు పరమేశ్వరుణ్ణి ఇరువురిని ఆరాధించాల్సిందే అనేటటువంటి అద్వైత మతాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని మరి మన యొక్క భూగోళంలో మన దేశమంతా కూడా తిరిగి ప్రాచుర్యాన్ని పొందించి మానవులలో పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానవంతమైనటువంటి అట్లాగే బుద్ధి చేతనత్వాన్ని కలిగించేటటువంటి మానసిక శక్తిని ఆ యొక్క సాంబ సదాశివుడు పరమేశ్వరుడు శంకరాచార్యుల ద్వారా మనకి ప్రబోధింపజేశారు. కాబట్టి మరి అంతటి ఔన్నత్యము, ఔదార్యము కలిగినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, శంభో శంకరుడు, బోలాశంకరుడు అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఎంతోమంది రుద్రగణాలని తను సృష్టించి ఈ యొక్క భూగోళంలో మానవులకి, సమస్త జీవులకి కలిగేటటువంటి ఎన్నో విధాలైనటువంటి విపత్తులని, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటానికి ఆ యొక్క రుద్రగణాల ద్వారా ఆ పరమేశ్వరుడు జీవరాశులందరినీ, ముఖ్యంగా మనకి వేదాలు వల్లించటం ద్వారా, మంత్రాలను చదవటం ద్వారా, దైవాన్ని అర్చించటం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ చేత మరి ఈ రుద్రగణాలన్నీ కూడా ప్రకృతిలో కలిగేటటువంటి నెగిటివిటీని పారద్రోలి మనందరినీ కూడా వైపరీత్యాల నుంచి కాపాడబడుతున్నాయి. కాబట్టి మనకి ఈ భూమండలంలో వ్యాపించి ఉన్నటువంటి ఈ పంచభూతాత్మక శక్తులు అనగా భూమి, అట్లాగే ఆకాశము, అగ్ని, జలము, వాయువు, ఈ యొక్క పంచభూతాల యొక్క ఐకమత్యము, సాంగత్యము, వాటి యొక్క ప్రకోపాల వలన మనకి అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి ఎన్నో పాజిటివ్ అండ్ నెగటివ్ కాస్మిక్ రేస్ నుంచి అవి ఫిల్టరైజ్ చేసి భూమి మీద ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు, అంటే
పురుషాత్మకత్వం అట్లాగే ప్రకృతితత్వమైనటువంటి అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత భూమి మీద పూర్వజన్మ కర్మానుసారం పుట్టినటువంటి మనందరికీ కూడా మానవులందరినీ కూడా రక్షించటానికి ఆ పంచభూతాల ద్వారా ఆయన యొక్క ఆశీర్వచనం మనకు లభిస్తూ ఉంటుంది. మరి అంతటి పరమేశ్వరుడికి ప్రతి సంవత్సరము కూడా మన యొక్క కాల వ్యవధిలో 365 రోజుల కాల వ్యవధిలో ప్రతి మాసము కూడా మనకి చంద్రుని యొక్క కళల ద్వారా శుక్లపక్షము మరియు కృష్ణపక్షము అంటే బహుళపక్షము అనేటటువంటి 15 రోజులు శుక్లపక్షము 15 రోజులు కృష్ణపక్షము మనకి చంద్రుని యొక్క వృద్ధిక్షయాల వలన కలుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క చంద్రుని ద్వారానే మన యొక్క మానసిక కల్పాలు వికల్పాలు వికారాలు చైతన్యము మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా గ్రహరీత్యా కలుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క చంద్రుని యొక్క కళల ద్వారా అమావాస్యకి ముందు త్రయోదశి మరియు చతుర్దశి ఈ 2 తిథుల యొక్క సంగమం చేత ఏదైతే చతుర్దశి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిషీధ సమయంలో ఉంటుందో ఆ రోజున అంటే అంతకుముందు పూర్వపు రోజున మనము శివరాత్రి అనేటటువంటి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటాం. అంటే మనకి పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి వరంగా భావించాలి ఈ శివరాత్రిని. ఎందుకంటే శివశివ శివశివ అని పిలవటంతోనే మన మనసు ఎంతో ఆనందంతో రమిస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటుంది. మరి అలాంటిది శివరాత్రి ప్రతి మాసము కూడా మనకి పరమేశ్వరుడు దయతో అనుగ్రహం వలన మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారం ఈ భూమి మీద పుట్టడం, ఈ భూమి మీద పుట్టి ఆ యొక్క కర్మలని నక్షత్రాల రీత్యా గ్రహాల రీత్యా కూడా ఏ ఏ సమయాలలో ఏ ఏ దశల్లో అంతర్దశల్లో వాటిల్ని మనం అనుభవిస్తూ ఉంటామో ఆ యొక్క అనుభవాలని రూపుమాపటానికి మనకి కలిగేటటువంటి మృత్యు భయాలని ఆందోళనలని అట్లాగే ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలని దారిద్ర్య బాధలని దూరం చేసేటటువంటి రాత్రిగా శివరాత్రిని మనకి మన పూర్వీకులు కావచ్చు మన శాస్త్రాలు కావచ్చు పూర్వకాలం నుంచి యుగాల నుంచి కూడా ఈ యొక్క శివరాత్రి అనేటటువంటి మహాపర్వదినాన్ని మనకి ఇచ్చారు ఆ పరమేశ్వరుడు. మరి ఈ శివరాత్రి అంటే శివము అంటే శుభము అంటే సర్వమంగళ ప్రదాయకము సర్వశ్రేష్టమైనటువంటిది నాశనము లేనటువంటిది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అంటే పరమేశ్వరుడు శాశ్వతము. కాబట్టి ఈ యొక్క యుగాలు గడుస్తూ ఉన్నా కూడా ఎన్ని మన్వంతరాలు గడిచినా ఎన్ని కల్పాలు గడిచినా శాశ్వతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. మరి ఆ పరమేశ్వరుడు శివుడిగా ఆవిర్భవించి శివతత్వాన్ని ప్రబోధిస్తూ ప్రతి మనిషిలో కూడా శివుడు అనేటటువంటి పరమ అమృతతత్వాన్ని మనం చూసేలాగా భావించమని మన యొక్క శాస్త్రాలు తెలుపుతున్నాయి. కాబట్టి ఆ యొక్క మాస శివరాత్రి మనకి సంవత్సరంలో 12 మాసాలు ఉంటే ఆ 12 మాసాలు కూడా మాస శివరాత్రులు మనకి వస్తూ ఉంటాయి. ఈ యొక్క బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం ఉన్నటువంటి పూర్వదినం కాబట్టి ఆ రోజున శివరాత్రిని ఆచరిస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఆ పరమేశ్వరుడికి చక్కగా విశేషంగా జలము అందుబాటులో బావులున్న నదులున్న అది కృష్ణా కావచ్చు తుంగభద్ర కావచ్చు కావేరీ కావచ్చు యమునా నది కావచ్చు ఇట్లా విశేషమైనటువంటి ఆ యొక్క నదుల నుంచి జలాన్ని తీసుకొచ్చి కానీ లేదా మన ఇళ్లల్లో పూర్వకాలంలో ఉన్నటువంటి ఇళ్లల్లో కింద భూమి నుంచి వచ్చేటటువంటి ఆ జలాన్ని ఆ పరమేశ్వరుడికి ఇత్తడి చెంబులో రాగి చెంబులో వీటిలతో ఉదయాన్నే తెల్లవారుజామున దేవతా సంచారం ఉంటుంది కాబట్టి దాన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు. కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో సమస్త దేవతలందరూ కూడా మన యొక్క భూలోకంలో వారు సంచరిస్తూ దైవారాధన ఎవరైతే చేస్తారో వారి యందు నిక్షిప్తమై ఎందుకంటే వాళ్ళు
డైరెక్ట్గా పరమేశ్వరుని ఆరాధించలేరు కాబట్టి మానవుడిలో వారు మానవుడి ద్వారా ఎవరైతే చేస్తారో వారి ద్వారా వారు కూడా పరమేశ్వర సేవని అభిషేకాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా జలంతోనూ అట్లాగే ఆ పరమేశ్వరుణ్ణి పంచామృతాలు, ఈ పంచామృతాలు ఆవు పాలు, ఆవు నెయ్యి, అట్లాగే తేనె, నెయ్యి, పట్టు తేనె, ఆవు నెయ్యి, పంచదార, ఈ విధంగా మనకి గోవు ద్వారా లభించేటటువంటి ఈ యొక్క క్షీరముని దధిని మనకి పంచామృతాలుగా వర్ణించారు. వీటిల్ని అమృతతుల్యమైనటువంటివి, అమృతతత్వాన్ని కలుగజేసేటటువంటివి. వీటి ద్వారా పరమేశ్వరుడికి అభిషేకించటం, తద్వారా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క శివలింగం ద్వారా వచ్చినటువంటి తీర్థాన్ని స్వీకరించడం ద్వారా మానవుడిలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, అంటే మన యొక్క శిరోభాగం మొత్తం కూడా పంచభూతాలకి లింకప్పై ఆ పంచభూతాల యొక్క అధీనంలో ఆ పంచ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకనే నిత్యము కూడా మనము పంచేంద్రియ నిగ్రహానుగ్రహ సిద్ధి ద్వారా పరమేశ్వర కృపాకటాక్ష సిద్ధ్యర్థం రుద్రాభిషేచనం కరిష్యే అని, అంటే మన యొక్క పంచేంద్రియాలు నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే మన యొక్క పంచేంద్రియాలలో ముఖ్యంగా నేత్రద్వయం, అంటే ఈ రెండు కళ్ళు కూడా చాలా విశేషమైనటువంటివి. అది మనకి సూర్యచంద్రులు అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అంటే సూర్యశక్తిని చంద్రశక్తిని కూడా ఈ యొక్క వైదిక శాస్త్రం కావచ్చు, ఆగమశాస్త్రం కావచ్చు, లేకపోతే మన యొక్క నవగ్రహ జ్యోతిష శాస్త్రం కావచ్చు, మరి కుడి కన్ను ఎడం కన్నుకి సూర్యచంద్రులు అధిష్టాన దేవతలు అని తెలియజేస్తూ ఉంటారు. మరి నేత్రాల ద్వారా మనం చూసేటటువంటి ఎన్నో పాపకర్మలు కావచ్చు, దురాలోచన కలిగినటువంటి ఆలోచనలు నేత్రం ద్వారా మన మనసుకి అంటడం ద్వారా, అట్లాగే మనం ఏదైనా పొరపాటు జరిగితే చూసి చూడనట్టు వదిలేయటం, అట్లాగే మనం చూడకూడనటువంటి దృశ్యాలను చూడడం ద్వారా ఈ నేత్రాలు మాలిన్యం కలిగి నేత్రదోషాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నేత్రాలు, అట్లాగే మనకి తర్వాత ఈ రెండు నాసికా రంధ్రాలు, వీటి ద్వారా మనము మంచిని ఆస్వాదిస్తాము, ఆఘ్రాణం ద్వారా చెడుని ఆస్వాదిస్తాము. అంటే చెడు పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, అవసరం లేనటువంటి కొన్ని కెమికల్స్ ద్వారా వచ్చేటటువంటి దుర్వాసనలు మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు అవి లోపల మనకి ఆంతరంగికంగా ఇన్నర్ ఆర్గాన్స్ అయినటువంటి ముఖ్యంగా ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి అక్కడ వ్యవస్థని పాడు చేస్తాయి. కాబట్టి ఈ యొక్క నాసికా రంధ్రాల ద్వారా కలిగేటటువంటి దోషాలని పోగొట్టడానికి, అట్లాగే రెండు చెవులు మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఈ రెండు చెవుల ద్వారా మనము వినేటటువంటి మాటలు కొన్ని అపశృతిలో ఉంటాయి, కొన్ని శృతిలో ఉంటాయి. కానీ మనం విన్నటువంటి ఈ యొక్క మాటలని శ్రవణపూర్వకంగా విని చక్కగా అన్వయించుకుంటే బాగుంటుంది. కానీ వాటిల్ని మనం వేరే రూపకంగా మనకు ఉన్నటువంటి నోరు అసలైనటువంటి మంచిని చెడుని ప్రపంచానికి దగ్గర చేసేటటువంటిది, అట్లాగే ప్రపంచానికి దూరం చేసేటటువంటిది, కుటుంబ వ్యవస్థకి దగ్గరగా ఉంచేది, కుటుంబ వ్యవస్థ నుంచి దూరం చేసేది మనకి నోరు ఒక్కటే. ఒక మనిషి ఎదగాలన్నా, ఒక మనిషి దీనస్థితిలో పడిపోవాలన్నా ముఖ్యంగా మనకి నోరు అంటే వాచకం, మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ధర్మబద్ధంగా ఉన్నట్లయితే మనకి సర్వజనులు ఆకర్షితులవుతారు. అట్లాగే భాష రానటువంటి జీవరాశులు కూడా మనతో మాట్లాడే అవకాశం తీసుకుంటాయి. నోటికి అంత పవర్ ఉంది. మరి అటువంటి నోటి ద్వారా కలిగేటటువంటి దుర్వాసనలు కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా నోటి ద్వారా అవి జఠరంలో అంటే పొట్టలోకి వెళ్ళి మన యొక్క జీర్ణాశయాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నోటి ద్వారా మనం వల్లించేటటువంటి మంత్రాలు కావచ్చు, శ్లోకాలు, స్తోత్రాలు, అట్లాగే ఇవన్నీ కూడా మనకి నోటి ద్వారా. అట్లాగే చర్మము, మనకి శరీరం అంతా కూడా ఎన్నో బిందువులతో, అట్లాగే మనకి ఎవరైనా సరే మన చర్మాన్ని స్పృశించినప్పుడు,
లేకపోతే మనం స్పృశించినప్పుడు కలిగేటటువంటి కొన్ని అనుభూతులు మన మనసుకి కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. అందుకనే పెద్ద పెద్ద మహాగురువులని కానీ లేదా కొంతమంది ఎవరికైనా సరే పాదాభివందనం చేసేటప్పుడు ఒక తల్లికి తండ్రికి తప్ప ఎవరిని కూడా పాదస్పర్శ చేయకుండా మాత్రమే వంగి నమస్కారం చేయాలని గురువుల యొక్క ఆశీర్వచనంగా గురువులు మనకి తెలియజేశారు. ఎందుకంటే ఈ స్పర్శ నఖశిఖ పర్యంతం ఎక్కడైనా సరే ఆ స్పర్శ ద్వారా మన యొక్క మనసు ప్రభావితం కలుగుతుంది. ఈ విధంగా మన శిరోభాగంలో ఉన్నటువంటి పంచభూతాలు అంటే పంచేంద్రియాలు కూడా నిగ్రహ శక్తిని కోల్పోతే పంచభూతాల యొక్క ప్రకోపానికి మనం గురయ్యి ఆ పంచభూతాలు కూడా మనల్ని శపించి మనకున్నటువంటి నైతిక మనుగడలని తీసివేసి భూమి మీద బతుకుతున్నటువంటి మన యొక్క సార్థకత జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంచేంద్రియాలని పంచభూతాలు ఆవహించి ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి మనం చేసేటటువంటి పంచామృతాలు ఇందాక చెప్పిన విధంగా పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా ఆ అభిషేకాన్ని చూడటం, ఆ బ్రాహ్మడు చదివే మంత్రాలు వినటం, ఆ తీర్థాన్ని స్వీకరించటం, అట్లాగే ఆ ద్రవ్యాలని శరీర స్పర్శతో అక్కడ పెట్టడం, అట్లాగే ఆ పంచామృతాల యొక్క సువాసన అభిషేకం అయిన తర్వాత సువాసన మనకి ఉన్నటువంటి పంచేంద్రియ దోషాలని తొలగించేసి చక్కటి మానసిక ప్రశాంతతని కలుగజేస్తుంది. ఎందుకంటే మానసిక ప్రశాంతత ఉంటేనే శరీరము తన యొక్క ధర్మాలని నిర్వర్తించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. మనకి గ్రహస్థితి రీత్యా చూసినా కూడా గ్రహాలన్నీ కూడా మనసు మీద ప్రభావితం చేపించి ఆ మనసు ద్వారా మాత్రమే శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ యొక్క మనసుని ప్రశాంతతగా ఉంచుకోవటం కోసం ప్రతి నెలా కూడా చంద్రమా మనసో జాతః అన్నారు. కాబట్టి ఏ భావనలు కలిగినా చంద్రుడి యొక్క అధీనంలో ఉన్న మనసు ద్వారానే, అవి చెడైనా మంచైనా. కాబట్టి ఆ మనసుని నిగ్రహంగా ఉంచుకోవటానికి, బుద్ధిని చైతన్యవంతంగా ప్రబోధించుకోవడానికి, బుద్ధి చైతన్యంగా ఉండి యాక్టివేషన్గా ఉన్నట్లయితే ఉత్సాహాన్ని, ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మనకు తెలిసిన జ్ఞానం ద్వారా 10 మందికి ఉపయోగపడేలా ఉంచుతుంది. కాబట్టి ఈ యొక్క మనోవాక్కాయ కర్మలను ద్వారా ఆ పరమేశ్వరుడికి శివరాత్రి రోజున చక్కగా ఎన్నో రకాలైనటువంటి నియమాలతో, అభిషేకాలతో, ధ్యానాలతో, హోమాలతో, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాచకం ద్వారా ఎంతోమంది మహానుభావులు మరి పరమేశ్వరుడి గురించి స్తుతించటం, వారి యొక్క పురాణాలను మనకు వినిపించడం ద్వారా మనం పొందినటువంటి కొన్ని దుష్కర్మలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఒకానొకప్పుడు ఈ శివరాత్రిని చక్కగా దేవాలయాల్లో కానీ ఊర్లల్లో కానీ చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, ఎటువంటి ఆడంబరాలు లేకుండా చక్కగా ప్రశాంతంగా ఆచరించేవారు. మరి మంగళప్రదాయకమైనటువంటి ఈ శివరాత్రి పూజ అర్ధరాత్రి పూట మనకి మాఘమాసంలో, చాలా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసంలో పరమేశ్వరుడి జన్మదినంగా మనం భావించి 11 మాసాలు చేసినటువంటి దీక్ష పరిపూర్ణత, ఫలితం కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజున మనం ఉండేటటువంటి ఉపవాస దీక్షల ద్వారా, మనం చేసేటటువంటి పూజా ధర్మాధికాల ద్వారా మనకి ఆ పరమేశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి శివరాత్రి అనేటటువంటి ఆ యొక్క నామధేయము సార్థకతగా మనకి లభించింది. కాబట్టి శివము అంటే శుభమంగళ ప్రదాయకము, శుభంకరము, శుభప్రదమైనటువంటిది. కాబట్టి నిత్యము శాశ్వతమైనటువంటి రాత్రి. ఈ యొక్క రాత్రి మనకి మహాశివరాత్రిని మనం గనక నిర్మలత్వంగా గనక మనస్సుతో, ఏకాగ్రతతో గనక, ఉపవాస దీక్షతో ఆ పరమేశ్వరుణ్ణి గనక ఎన్నో రకాలైనటువంటి ధ్యాన శ్లోక మంత్రాలతో, వేదమంత్రాలతో అభిషేకాలు, హోమాలు చేయించుకోవడం ద్వారా ఆ సంవత్సరం అంతా కూడా మనకి చాలా ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో కలిగేటటువంటి విధంగా ఉండేటట్టుగా ఆ యొక్క పరమేశ్వరుడు పంచభూతాల ద్వారా మనకి ఆ యొక్క ప్రసాదాన్ని అందజేస్తాడు. మరి ఈ యొక్క శివరాత్రి యొక్క విశేషాన్ని మనం తెలియజేసుకుంటే ప్రాతకాలమే అంటే
తెల్లారి మనకి మహాశివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి, మహాశివరాత్రి ఈ రెండూ రావడం చాలా చాలా విశేషప్రదమైనటువంటివి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి కలిగేటటువంటి పుణ్యప్రదాయకం. అలాంటిది మనకి 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, మన యొక్క శివాలయం లేనటువంటి ఊరు ఉండదు. ఎందుకంటే శివాలయం ఏ విధంగా అయితే మనకి అంటే మనం నెగిటివ్గా భావిస్తాం, చనిపోయినటువంటి మనిషి శవము అని మనం దూరంగా అంటనట్టుగా ఎంతో భయంతో ఉంటాం. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆలయప్రదాయంగా మనకి ఊర్లో ఏదున్నా లేకపోయినా సరే కంపల్సరీ మనకి మన యొక్క దహనకాండలు చేసుకోవడానికి కంపల్సరీ మనకి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని శివాలయంగా భావించి మరి దాని పక్కనే శివాలయాలు కంపల్సరీ కట్టి ఉంటాయి. అంటే శివము ఎంత శుభప్రదమో శవము కూడా చనిపోయిన తర్వాత ఆ మనిషి పరమేశ్వరుడు యొక్క అంతర్లీనం అయిపోతాడు. కాబట్టి అతను కూడా పరమేశ్వర స్వరూపం. అట్లాగే బ్రతికి ఉన్నంతకాలము మనము కూడా నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు అని ప్రతి మనిషిలో, ప్రతి జీవరాశిలో కూడా మనము ఈ యొక్క పరమేశ్వర తత్వాన్ని, శివతత్వాన్ని కనుక అన్వయించుకోగలిగితే మనకు కలిగేటటువంటి కోపాలు, ఆవేశాలు, దుర్బలత్వాలు అన్నీ కూడా అణిచివేయబడి బ్రతికినంతకాలము చాలా ప్రశాంతంగా, నిర్మలత్వంగా అవతల వ్యక్తులతో చాలా తృప్తికరమైనటువంటి వాక్ సంభాషణ చేస్తూ మన అవసరాలు తీర్చుకుంటూ జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండగలిగేటటువంటి శక్తి మనకి ఈ యొక్క శివరాత్రి పూజల వలన కలిగేటటువంటి అవకాశం 100% నిండుగా ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ప్రాతకాలమునే బ్రహ్మీ ముహూర్తంలో 4 గంటలకి నిద్ర లేవటం, ఆ తదుపరి మనం శిరస్నానం చేయటం, శిరస్నానం చేసిన తర్వాత భస్మధారణ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మంలో హిందువులు అనేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా భస్మధారణ చేయాలి. ఎందుకంటే భస్మం అనేటటువంటిది అష్ట ఐశ్వర్యాలని కలుగజేసేటటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ఔషధ ద్రవ్యం. కాబట్టి భస్మం అనేటటువంటిది శాశ్వతమైనటువంటిది. ఈ భస్మాన్ని మన యొక్క నుదుటి భాగంలో 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా భావించి ఆ ముగ్గురిని తలుచుకుంటూ మన యొక్క బ్రహ్మరాత అంటారు, ఇక్కడ బ్రహ్మరాత రాస్తారు. ఆ రాతని మనం ఆయుష్ని పెంచుకోవడానికి భస్మధారణ చేయటం ద్వారా మనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృక్షీయ మామృతాతు అనేటటువంటి ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని వినటం ద్వారా కానీ, పఠించడం ద్వారా కానీ మనం ఈ భస్మధారణ గనక చేసుకున్నట్లయితే బ్రతికి ఉన్నంతకాలము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుసారం మనం పడేటటువంటి అనారోగ్య రుగ్మతల నుంచి దూరమై వాటిని నివృత్తి చేసుకుంటూ చక్కగా ఈ జన్మ అంతంలో కూడా ఏదైతే ఒక దోసకాయి మనకి తీగ నుంచి పండిపోయి దానంతరం అది కింద పడుతుందో అదేవిధంగా మన యొక్క జీవితం సునాయాసంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా, కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగకుండా ఈ యొక్క మంత్ర పఠనం ద్వారా, ఈ యొక్క మంత్రాన్ని జపించడం ద్వారా మనకి ఆ యొక్క భాగ్యము కలుగుతుంది. కాబట్టి భస్మమే భాగ్యము, భస్మమే ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము. కాబట్టి శుభప్రదమైనటువంటి భస్మాన్ని ధరించటం, అట్లాగే మనకి 2 కనుబొమ్మల మధ్య కూడా ఆజ్ఞాచక్రము అమ్మవారి స్వరూపం ఇక్కడ నిలబడి ఉంటుంది. అంటే అమ్మవారు శ్రీచక్రాంతరాల నిలయ అంటే దేవీ స్వరూపిణి రాజరాజేశ్వరి కావచ్చు, లక్ష్మి అమ్మవారి స్వరూపం ఏదైనా సరే లలితాంబిగా ఇక్కడ చక్కగా ఈ మధ్య భాగంలో మనకి నుదుటిన బొట్టు పెట్టుకోవటం ద్వారా మనకి కలిగేటటువంటి ఘోషలు, దోషాలు, మనలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వికారాలు ఉంటాయి, హరిషడ్వర్గాలు. ముఖ్యంగా మనకి లోపల హరిషడ్వర్గాలు అనేవి ఉంటాయి. కామము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. మరి ఈ 6 కూడా మన యొక్క శరీరం మొత్తాన్ని కమాండ్ చేస్తూ
మనలో ఉన్నటువంటి మంచితనాన్ని కూడా పాడు చేసేటటువంటి స్థితిని కలుగు చేసేటటువంటి శక్తుల్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటికి పంచభూతాలకి లింక్ అయి ఉంటాయి. అట్లాగే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా ఈ అరిషట్వర్గాలు కూడా లోపల అంతర్గత శత్రువులుగా లోపల ఇమిడిబడి ఉంటాయి. కాబట్టి వాటిల్ని చక్కగా నివృత్తి చేసుకోవటానికి, వాటిల్ని అదిమి పెట్టడానికి, శాంతపరచుకోవటానికి మనము ఈ యొక్క శివరాత్రి రోజున ఈ భస్మధారణ, కుంకుమధారణ, తిలకధారణ ద్వారా మనలో బ్రహ్మత్వం, తేజస్సు, విశేషమైనటువంటి ఒక వశీకరణము, అంటే ఎవరూ కూడా మనల్ని నెగిటివ్గా చూడకుండా ఉండటం, మనం కూడా అవతల వాళ్ళని నెగిటివ్గా అంటే వేరే రకమైనటువంటి ఆలోచనలతో చూడకుండా మనం ఉండేటటువంటి అవకాశం మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తిలకధారణ చేసుకోవటం, ఆ తర్వాత కొంతమంది స్నానమైన తర్వాత సంధ్యాది అనుష్ఠానాదులు చేసుకోవటం, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సనాతన ధర్మంలో హిందువైనటువంటి వారు ఎవరైనా సరే మృత్తికాలింగము, స్ఫటికలింగము అంటే మినిమం 1 అంగుళం లేదా 3 అంగుళాలు ఈ రకంగా ఆ యొక్క లింగ స్వరూపాన్ని గనక మృత్తికాలింగం మనకి పుట్టమన్ను దొరుకుతుంది. ముందు రోజు వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకొని దాన్ని చక్కగా జల్లించి వేసి ఆ పుట్టమన్నుతో శివలింగాకారాన్ని దాని లోపల కాస్త పాదరసం వేసుకోవచ్చు, లేదా కస్తూరి దొరుకుతుంది అది వేసుకోవచ్చు, ఔషధ పొడి దొరుకుతుంది తీర్థం పొడి అది వేసుకోవచ్చు, నెయ్యి, తేనె ఇలాంటివన్నీ కూడా రంగరించి దాంట్లో వేసి ఆ యొక్క శివలింగాన్ని తయారు చేసుకొని చక్కగా దానికైనా సరే చేసుకొని శివరాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు దాన్ని నీళ్ళల్లో కలిపి వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శివలింగాన్ని అర్చించేవారు నిత్యము వేదమంత్రాలతో అర్చించేటట్టయితే ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే ప్రతి మాస శివరాత్రి లేదా వైభోగమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ యొక్క మృత్తికాలింగాన్ని చక్కగా తయారు చేసి ఇంటిల్లిపాది అందరూ కూడా విడిగా అయితే రాతిలింగం కానీ, లేకపోతే దేవాలయంలో లింగాలకి కానీ, లేకపోతే స్ఫటికలింగాలకు కానీ, పాదరస లింగాలకు కానీ స్త్రీలు అభిషేకం చేయకూడదని శాస్త్ర నానుడి. ఎందుకంటే స్త్రీలకి ఋతుభేదం ఉంటుంది కాబట్టి వారికి కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఓన్లీ శివార్చన దూరంగా చేసుకోవడం విశేషప్రదం. అభిషేకం చేసుకునే వాళ్ళు మాత్రము ఈ మృత్తికాలింగానికి చక్కగా అభిషేకం పంచామృతాలతో చేసుకోవచ్చు, లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శనులతో బాధపడేవాళ్ళు, అనారోగ్యాలతో ఇబ్బంది పడేవాళ్ళు, ఎప్పుడూ కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి గురయ్యేటటువంటి వారు నువ్వుల నూనెతోనైనా సరే ఆ రోజున స్వామివారికి ముందుగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ అభిషేకం చేసుకునేటప్పుడు వారికి ఏదైనా గురువు ద్వారా మంత్రోపదేశం ఉంటే మంత్రం ద్వారా చేసుకోవచ్చు, లేదా ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని, లేదా ఓం నమఃశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని, లేదా ఓం 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 అనేటటువంటి ఓంకార నాదాన్నైనా సరే, లేదా ఓం శివ ఎవరికి తోచిన విధంగా పరమేశ్వరుని వారు స్తుతిస్తూ అభిషేకించుకోవచ్చు. ఆ తదుపరి పంచామృతాలు, ఆ తదుపరి ఇట్లా ఎన్నో రకాలైన ఔషధ ద్రవ్యాలతో కూడా చక్కగా ఆచరించుకోవచ్చు. అట్లాగే దేవాలయాలకు వెళ్ళి అభిషేకం చేయించుకునేవాళ్ళు ఆ పంచామృతాలని తీసుకువెళ్ళండి. ముఖ్యంగా స్వామివారికి కొంచెం పరిమాణంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార చక్కగా కలుపుకొని అవి దేవాలయంలో ఇచ్చి అభిషేకం చేయించండి. మీరు ఏదైనా చేయదలుచుకుంటే ముఖ్యంగా శివరాత్రి యొక్క విశిష్టత ఏంటంటే 10 మందికి దానం చేయటం. అది ఏ రకంగా పంచామృతాలు కలిపి అందరికీ గ్లాసులతో, ప్లాస్టిక్ గ్లాసులతోనైనా సరే, లేకపోతే గరిటితోనైనా సరే అందరికీ తీర్థంగా ప్రసాద వితరణ చేయటం, మీ చేతులతో మీరు చేయటం. అది మీరు ఇంట్లో కలుపుకొనైనా రావచ్చు, లేదా ఇక్కడికి వచ్చైనా సరే కలిపి పరమేశ్వరుడికి అభిషేకం అయిన తర్వాత ఆ తీర్థాన్ని ఈ తీర్థంలో కలిపి వేసి దేవాలయంలో వచ్చినటువంటి వారందరికీ అయినా సరే, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికైనా సరే 1 లీటరు, 10 లీటర్లు ఉన్నటువంటి వాళ్ళు 100 లీటర్లు అయినా సరే అన్ని రకాల పంచామృతాల్ని కలిపి అందరికీ కూడా పంచడం ద్వారా మీ యొక్క పంచేంద్రియ నిగ్రహ శక్తి ఆటోమేటిక్గా మనకి స్థాపితం అవుతుంది. ఆ పంచభూతాలు అనుగ్రహం ఆశీర్వచన రూపంలో మనకు లభిస్తుంది. ఎందుకంటే అన్నదానం గొప్పదే, కానీ పరమేశ్వరుడికి లీటర్లు పాలు, పెరుగు, తేనె ఇవన్నీ కూడా పోయటం ద్వారా ఓకే దాన్ని మనం
తప్పు పట్టకూడదు. కానీ ఆ తీర్థాన్ని ఆ పానవట్టం ద్వారా వచ్చినప్పుడు చక్కగా దాన్ని ఒక బేసిన్లో పట్టుకున్నట్లయితే కనుక ఆ తీర్థాన్ని అందరికీ పంచినా కూడా ఆ దేవాలయ కమిటీ సభ్యులు ఉత్తమమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. కాస్మిక్ రేస్ మొత్తం మన యొక్క అంతరిక్షంలో నుంచి గ్రహాలు కానీ నక్షత్రాలు ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాలు కానీ ఆ తదుపరి పైన ఉన్నటువంటి దేవలోకాలు ఎన్నో ఉంటాయి. విష్ణులోకం కావచ్చు, యమలోకం కావచ్చు, లేకపోతే కైలాసలోకం కావచ్చు. ఇలా ఎన్నో లోకాల నుంచి వచ్చేటటువంటి దృష్టులు అంటే కాస్మిక్ రేస్ కిరణాలన్నీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి టచ్ చేస్తూ ఉంటాయి, స్పృశిస్తూ ఉంటాయి, స్పర్శిస్తూ ఉంటాయి. ఆ పరమేశ్వరుడు యొక్క శిరోభాగాన్ని స్పృశించి చక్కగా అణువణువు కూడా ఆయన యొక్క భాగాలన్నీ స్పృశించి కింద పానవట్టము అంటే అమ్మవారి స్వరూపము దుర్గాదేవి కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, మనకి బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి, దుర్గా భవానీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, ఉజ్జయిని మహంకాళి సమేత మహంకాళేశ్వర స్వామి, ఇట్లా పేర్లు వేరైన శివతత్వం ఒకటే, శివుని యొక్క ఆకారం లింగ ఆకారం ఒకటే, లింగస్వరూపం. కాబట్టి ఈ యొక్క లింగం ద్వారా అమ్మవారిని స్పృశించి పానవట్టం ద్వారా మనకి ఆ వచ్చేటటువంటి తీర్థం అమృత తుల్యమైనటువంటిది. మనకి ఎక్కడో పురాణ గాథల్లో క్షీరసాగర మదనంలో మనకి దేవతలు అటు రాక్షసులు మరి ఒక పర్వతాన్ని నాగేంద్రుడితో ఒక సర్పంతో మధించడం ద్వారా అటు లక్ష్మీదేవి కావచ్చు, తామరపూలు కావచ్చు, అట్లాగే విషం అంటే గరళ కంట విషం వచ్చినప్పుడు పరమేశ్వరుడు మరి ఎంతోమంది ఋషులు కానివ్వండి, వేదమూర్తులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళందరూ ప్రార్థన చేయటం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషంగా ఆనందంతో ఆ వచ్చినటువంటి ఆ యొక్క గరళాన్ని విషాన్ని తన యొక్క కంఠంలోనే చక్కగా స్వీకరించి కంఠంలోనే ఉంచుకున్నాడు అని మనకి పురాణోక్తి. కాబట్టి అంతటి విషాన్ని తను గరళకంఠుడిగా ఈ యొక్క కంఠభాగంలో ఉంచుకొని మనందరినీ రక్షించేటటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ లింగం ద్వారా వచ్చేటటువంటి ఆ తీర్థాన్ని మనం తీసుకోవటం ద్వారా ఇందాక చెప్పుకున్న విధంగా మనలో చైతన్యం అనేటటువంటిది తెలియకుండానే వృద్ధి చెందుతుంది. ఆ చైతన్యం ద్వారా ఆ క్షణం వరకు మనం చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా నాశనం అయిపోయి ఈ క్షణం నుంచి పరమేశ్వరుడి యొక్క తీర్థం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ క్షణం నుంచి కూడా మనకి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అనుకున్న ప్రతి కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి. అట్లాగే మనకి ఈ జన్మ యొక్క సార్థకత లభిస్తుంది. అందరూ బంధువులందరూ కూడా మిత్రులవుతారు. ఎటువంటి నరఘోషలు మనకి తగలవు. కాబట్టి శివాలయానికి వెళ్ళటమే కాదు, ఆ పార్వతీ పరమేశ్వరుడు శివరాత్రి రోజున ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుడు లేని శివాలయం ఉండదు. శివాలయం ఒక్కటి సాధ్యమైనంత వరకు ఉండదు. ఉన్నప్పటికీ కూడా ఆ పానవట్టం సోమసూత్రం అని ఉంటుంది. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఆ చండీశ్వరుడికి అమ్మవారి యొక్క దేవాలయానికి మధ్యగా ఎవరు కూడా ప్రదక్షిణాలు చేయకూడదు. ముఖ్యంగా ధ్వజస్తంభం నుంచి అంటే ఏదైనా దేవాలయానికి ధ్వజస్తంభం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, వెన్నుముక లాంటిది. కాబట్టి అక్కడ నుంచి ప్రదక్షిణం చండీశ్వరుడు వరకు చేసి మరలా అక్కడి నుంచి ఇలా చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లాగే శివరాత్రి అనేటటువంటిది మనకి పరమ పవిత్రమైనటువంటి శుభమంగళప్రదమైనటువంటి రాత్రిగా భావిస్తారు. అర్ధరాత్రి నిశాచరులు రాక్షసులు సంచరించేటటువంటి ఆ సమయంలో ఈ యొక్క పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజున అన్నాభిషేకము, వేద మంత్రాలతో, నమక చమక పురుష సూక్త, శ్రీ సూక్త ఇలాంటి వేద సూక్తాలతో మహన్యాసపూర్వకంగా చేయటం ద్వారా మన భూమండలాన్ని ఆకట్టుకున్నటువంటి కొన్ని దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి రోజున ఉపవాస దీక్ష అనేటటువంటిది చాలా చాలా విశేషపరమైనటువంటిది. సరే, మనకున్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని రోజులు బుధవారమనో, శనివారమనో, ఆదివారమనో ఎవరికి కొంతమందికి వివాహ సమస్య, సంతాన సమస్య, ఆర్థిక సమస్య,
లేకపోతే గ్రహాల యొక్క సమతుల్యత సరిగ్గా లేక అనారోగ్యం కోసం కొన్ని రోజులు ఉపవాసాలు చేయటం అనేది మన యొక్క మానవ ధర్మం. అంటే మన యొక్క శరీర ధర్మాన్ని ఆచరించటానికి, మన యొక్క శరీర సమతుల్యతలని పాటించటానికి చేసేది ఉపవాసం. అసలు ముఖ్యంగా ఉపవాసం అంటే దేవతలకి దగ్గరగా ఉండటం. మరి దేవతలంటే ఎవరండి? మనకు కనిపించే వాళ్ళు ఎవరు? దేవతలు కనపడరు కదా. మనకు కనిపించేది ఎదురుకుండా ఉన్నటువంటి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, మామ, లేకపోతే మనకి చుట్టూ ఉన్నటువంటి ప్రజానికం. అది బంధువులు కావచ్చు, నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, లేకపోతే మనం ఒక దేవాలయానికి వెళితే దేవాలయంలో మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది మనకి కనిపిస్తూ ఉంటారు, పరిచయం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే ఇందాక చెప్పినట్టుగా నాలోన శివుడు కలదు, నీలోన శివుడు కలడు అని ప్రతి మనిషిలో, ప్రతి జీవరాశిలో శివుడు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క ప్రతి మనిషితో చక్కగా చిరునవ్వుతో మాట్లాడటం వలన మనకి ఉపవాస దీక్షకి సార్థకత కలుగుతుంది. లెక్క ప్రకారం ఉపము అంటే దేవుడికి దగ్గరగా ఉండటం, వాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండి భగవత్ సేవ చేయటం. ఇది కూడా ఒకందుకు అర్థవంతమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఉపవాసము చేసేటటువంటి వారు తమ యొక్క శరీరాన్ని నిలుపుకోవటానికి, అంటే మరి రోజు భోజనం చేస్తూ ఉంటాము, మరి కొన్ని రోజులు భోజనం చేసి ఒక్కరోజు మనం భోజనం చేయకపోవటం వలన శరీర ధర్మంలో నఖశిఖ పర్యంతం ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయి. కళ్ళు తిరుగుతూ ఉంటాయి, క్షుద్బాధ కలుగుతూ ఉంటుంది, జఠరాగ్ని లోపల లాలాజలం లోపల మనకి జఠరంలో ఎన్నో రసాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి మనసు ద్వారా జిహ్వలని ప్రేరేపించబడి ఏదో ఒకటి తినాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఉపవాసము చేసేటటువంటి వారు భగవత్ సేవని చేయటం అంటే ఏదైనా శివాలయాలకు వెళ్ళి ఆ శివాలయాల్లో అందరూ తెచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా పేర్చటం, ఉన్నటువంటి ఆ దైవానికి సేవ చేసుకునేటటువంటి పంతులు గారికి సేవని చేయటం, సేవలను అందించటం, అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఇవ్వటం. ఎందుకంటే మాఘమాసం ఈ యొక్క మహాశివరాత్రి వచ్చేటటువంటి కాలం చాలా విశేషప్రదమైనటువంటిది, ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క శివరాత్రి శిశిర ఋతువులో వస్తుంది. కాబట్టి శిశిర ఋతువుకి శని భగవానుడు అధిష్టాన దేవుడు. కాబట్టి మరి చలికాలం నుండి ఎండాకాలంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ఒక కాల సంధి అనేటటువంటిది మనల్ని ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పెడుతుంది పంచభూతాల ద్వారా. ఈ కాల సంధి మరి కాలానికి అధిష్టాన దేవుడు ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి శక్తి స్వరూపిణి ఆవిడ. మరి పురుషాత్మక స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు, అట్లాగే ప్రకృతి స్వరూపి అయినటువంటి ఆ అమ్మవారు శక్తి స్వరూపిణి. వీరి యొక్క శివశక్తుల యొక్క స్వరూపమే కాలము. కాబట్టి ఆ యొక్క కాలంలో కొన్ని నెలలు అంటే మనకి ఋతువులు 6 ఉన్నట్టుగా కాలాలు 3 ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, శీతాకాలం. మరి ఈ కాలాలలో సంధులు వస్తూ ఉంటాయి. ఎండాకాలం 4 నెలలు అయిపోయిన తర్వాత వర్షాకాలం, ఆ సమయంలో కొంతమంది దేవతలకి ఆరాధన చేస్తారు. అట్లాగే వర్షాకాలం నుంచి శీతాకాలం మధ్యలో మనకి కాలసంధి వస్తుంది. అప్పుడు కొంతమంది దేవతారాధనలు చేస్తారు. మరి శీతాకాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు ఉష్ణ ప్రభావాన్ని తట్టుకోవడానికి, శరీరం తను రక్షించుకోవడానికి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం ముఖ్యంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంగా మనకి ప్రబోధించారు. ఈ శివరాత్రి రోజున మరి ఎన్నో రకాలైనటువంటి జలరూపకంగా ఉన్నటువంటి పదార్థాలు, చెరుకు రసం, అట్లాగే తర్బూజా పండ్లు, ఇట్లా నీటితో నిండినటువంటి పండ్లని స్వామివారికి నివేదన చేయటం, వారికి అభిషేకాదులు చేయటం, దాని ద్వారా ఆ తీర్థాన్ని మనం స్వీకరించటం. అట్లాగే ఆ రోజుల్లో కొంతమంది ఈ పండ్ల రసాలనే తీసుకుంటూ తమ యొక్క శరీర ధర్మాన్ని కాపాడుకుంటారు. మరి కొంతమంది భోజనానికి ఆగలేని వారు మధ్యాహ్నం పూట 12 నుంచి మనకి కొన్ని కాలాలు ఉన్నాయి. ప్రాతకాలము, సంగవ కాలము, అట్లాగే మనకి మధ్యాహ్న కాలము, అపరాహ్న కాలము, సాయంకాలము, ఆ తర్వాత ప్రదోషకాలము, అర్ధరాత్రి, నిషీధకాలము, ఇట్లా 8 జాముల్లో కూడా ఎన్నో కాలాలు మనకి పూర్వీకులు మనకి ఇచ్చారు. వీటిల్లో ముఖ్యంగా మధ్యాహ్న కాలంలో ఇటు గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేకపోతే బొంబాయి రవ్వతో బియ్యపు రవ్వతో చేసినటువంటి కొంచెం నెయ్యి వేసి వేయించి చేసినటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా కొంతమంది అనారోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ రకంగా చేసుకొని తినవచ్చు, ఇబ్బంది లేదు.
కానీ పూర్తిగా కొంతమంది మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటటువంటి వారు మాత్రము అది చేయటం చాలా దుర్లభం. ఎందుకంటే జలంతో కూడినటువంటిది ఏది దోషం కాదు. స్టవ్ మీద మనం ఒక అగ్ని ద్వారా వండటం ద్వారా కలిగేటటువంటి ద్వారా మాత్రమే ఆ భోజనానికి కానీ ఆ యొక్క ద్రవ్యానికి కానీ ఆ పదార్థము దోషం అవుతుంది. కాబట్టి ఆ దోషతుల్యమైనటువంటి పదార్థాలు వదిలివేసి చక్కగా పండ్లను స్వీకరించటం, ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి మనకి, ఆ పండ్లను స్వీకరించడం ద్వారా మన యొక్క జఠరంలో ఉన్నటువంటి చెడు పోగొట్టుకొని చక్కగా మరుసటి రోజు నుంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అభిలేషించడానికి మనకి మహాశివరాత్రి పర్వదినం చాలా ఉపయోగకరం. ప్రతి మాస శివరాత్రికి ఈ విధంగా ఉపవాసం చేయవచ్చు. అట్లాగే ముఖ్యంగా ఉపవాసం అంటే భగవన్నామస్మరణ, దేవుడికి దగ్గరగా ఉండటం ఏంటండి? ప్రతి క్షణము మనలో ఆ పరమేశ్వరుని రమింపజేసుకోవాలి. అంటే ఏదో ఒక మంత్రం, ఓం నమ శివాయ ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక మంత్రాన్ని మనలో మనం ఆనందంగా చైతన్యవంతంగా ఉంటూ మానసికంగా గనక ఆ యొక్క స్వామివారిని, అది విష్ణుమూర్తి పూజ అయితే విష్ణుమూర్తి, అమ్మవారి పూజలైతే అమ్మవారు. ఇప్పుడు మహాశివరాత్రి గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఏదో ఒక నామాన్ని, ఆ యొక్క అక్షరాన్ని, పదాన్ని, మంత్రాన్ని, వేద మంత్రాలను కానీ శ్లోకాలను కానీ లోపల స్మరించుకుంటూ రమించుకుంటూ ఉన్నట్లయితే ఆయనకి చాలా దగ్గరగా ఉంటాము. దాన్నే ఉపవాసము అంటాము. కాబట్టి ఉపవాసం అంటే తినకుండా కొంతమంది ఆర్భాటంగా ఆడంబరంగా చెప్పుకుంటారు, మేము ఇవాళల్లా ఉపవాసం ఉంటాము, మంచినీళ్ళు తాగము అని ఏవేవో చెప్పుకుంటారు. సరే, అది వారి యొక్క మానసిక చర్య, దాన్ని మనం కాదనలేము. కానీ ఉపవాసము అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి సేవా భాగ్యము కావచ్చు, మన యొక్క శరీర ధర్మాన్ని కాపాడుకోవడానికి జలరూపకమైనటువంటి జల పదార్థాలని స్వీకరించడం కావచ్చు, లోపల మానసికంగా పరమేశ్వరుడు యొక్క శ్లోకాలని లేకపోతే ఆయన యొక్క నామాలని చక్కగా స్ఫురించటం, ప్రతి క్షణం కూడా మన మనసుతో పని. కాబట్టి ఆ మనసు నిండా కూడా పరమేశ్వర తత్వాన్ని, పరమేశ్వరుడు యొక్క రూపాన్ని మనం భావించుకుంటూ ఉపవాస దీక్షని చక్కగా మనం చేయటం ద్వారా మంచి ఫలితాలని పొందే అవకాశం ఉంటుంది, చిన్న పెద్ద ఎవరైనా సరే. కాబట్టి ముఖ్యంగా మరి రుద్రాభిషేకాలు ఉదయం నుంచి చక్కగా చేసుకుంటూ ఉంటాము, మధ్యాహ్నం చేస్తాము. దానికి మహాశివరాత్రి రోజున ఈ క్షణమే, ఈరోజే, ఉదయం పూటే సాయంత్రం పూటే అభిషేకం చేయాలని లేదు. ప్రతి క్షణము కూడా అభిషేకాలు అందరూ చేసుకుంటూ ఉండొచ్చు. ముఖ్యంగా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలు చేసేటటువంటి వారు చాలా చాలా పుణ్యప్రాప్తిని పొందుతారు. ఎందుకంటే మన శరీరం మొత్తం కూడా నఖశిఖ పర్యంతం ఆంతరంగికంగా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి ఆర్గాన్స్ని పొంది ఉంటుంది. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు ఆజ్ఞతో, నియంత్రణతో పనిచేస్తూ ఉంటాయి. అది లివర్ కావచ్చు, గుండె కావచ్చు, లోపల కళ్ళ లోపల శక్తి కావచ్చు, శ్రవణ శక్తి కావచ్చు, వాక్శక్తి కావచ్చు. మరి ఈ మాటలు ఎట్లా వస్తున్నాయంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఆయన్ని స్తుతించడం ద్వారా. కాబట్టి అంత బ్రహ్మ విష్ణు దేవతలు, సమస్త దేవతలే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనం నిండు మనసుతో ఆయన్ని ఆరాధించటం ఈ జన్మకి మనకి వచ్చినటువంటి అవకాశంగా భావించాలి. కాబట్టి మహన్యాసము అంటే మన శరీరం బయట ఉన్నటువంటి అవయవాలని, అట్లాగే శరీరం లోపల ఆంతరంగికంగా ఉన్నటువంటి ఇన్నర్ ఆర్గాన్స్ అవయవాలని మంత్రగర్భిత వేదంలో మంత్రగర్భితంతో ఉన్నటువంటి మంత్రాల పూర్వకంగా ఒక బ్రాహ్మణుడు ద్వారా ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో కానీ లేకపోతే స్పెషల్గా ఆ రోజున దేవాలయాల్లో బ్రాహ్మణులు చక్కగా చేస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా వెళ్ళి తమ యొక్క గోత్రనామాలను నమోదులు చేయించుకొని వారందరూ కూడా ఆ సమయానికి ఒకటి ఇక్కడ మనం డబ్బులు ఇస్తాం, గోత్రనామాలు ఇస్తాం, పూజారి గారు పూజ చేస్తారు, లేదా ఆ దేవాలయాన్ని పరిరక్షించేటటువంటి వారు చక్కగా వారు చేయిస్తారు దగ్గరుండి ప్రతి దేవాలయంలో, తప్పు పట్టక్కర్లా. కానీ ఎవరి కోసం చేయిస్తున్నాం ఈ పూజలు? మన కోసం. వారు ఏ సమయం అయితే చెప్తారో ఆ సమయానికి మన యొక్క శాస్త్రీయ పద్ధతిలో సాంప్రదాయక దుస్తులను ధరించి, స్త్రీలైతే కంపల్సరీ నుదుటి భాగంలో ఎర్రటి తిలకాన్ని కానీ ఆ అమ్మవారి అర్చన చేసినటువంటి కుంకుమ బొట్టు కానీ ధరించాలి కంపల్సరీ.
అది లేకపోతే మన యొక్క ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి వారు అవుతారు. కాబట్టి పురుషులైతే విభూతినామాలు ధరించి చక్కగా తెల్లటి పంచ తెల్లటి వస్త్రాలు కట్టుకోవడం ద్వారా మానసిక ఆనందం ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి. అట్లాగే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకోవటం, అట్లాగే వారు పట్టుచీర చక్కగా ధరించటం, అంటే శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతుల్లో వెళ్తే ఆ పార్వతీ పరమేశ్వరులు మనల్ని చూస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి ఈ విధంగా వెళ్ళటం ద్వారా ఆ సమయానికి మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణులు చెప్పేటటువంటి ఆ మంత్రాలను వినడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆంతరంగిక అవయవాలన్నీ కూడా ఉత్సాహంతో ఉత్తేజంతో చైతన్యవంతమై మనకున్నటువంటి కొన్ని అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి పూర్వజన్మ దుష్కృతాలు కర్మ ప్రారబ్ధాలు కర్మదోషాలన్నీ కూడా తొలగించేటట్టుగా మంత్రాలు చేసి మనకి విశేషమైనటువంటి ఆరోగ్య శక్తిని ప్రసాదించి, మరి శరీరం నిలబడి ఆరోగ్యంగా ఉంటే లోపల మనసు ఉవిల్లాడుతూ ఎంత పనైనా చేయగలిగే సామర్థ్యాన్ని బుద్ధి చేతనత్వాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ వేదమంత్రాలను వినడం ద్వారా చక్కగా పరమేశ్వరుణ్ణి ఏదో ఒక మంత్రం చదువుతూ ఏదో ఒక శ్లోకాన్ని చదువుతూ లోపల స్మరిస్తూ పంతులు గారు అభిషేకం చేస్తున్నప్పుడు కనుక ఆ అభిషేకాన్ని చూడడం ద్వారా కొన్ని నేత్ర దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఆ మంత్రాలు వినటం ద్వారా శ్రవణ దోషాలు పోతాయి. అట్లాగే ఆ దీపారాధనలు చేస్తూ ఉంటారు. ఆ పంచామృతాలు, ఎన్నో రకాల ఫ్రూట్సు, పూలు, ముఖ్యంగా పరమేశ్వరుడికి అంటే ముఖ్యంగా ఏ దేవతలకైనా సరే పుష్పాలు భగవంతుడి యొక్క శివప్రసాదం పుష్పాలు, వాటిని ఎవరు సృష్టించరు, భూమిలోంచే వస్తాయి. కాబట్టి ఆ పుష్పాల యొక్క సువాసనల ద్వారా ఈ నాసికా దోషాలు తొలగిపోతాయి. ఇలా మన యొక్క పంచేంద్రియాలు కూడా పరమేశ్వరుడికి అంటిపెట్టుకొని ఉండటం ద్వారా మన యొక్క ఉపవాస దీక్ష ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి ఆ మహాశివరాత్రి రోజున మనకి ఏదైతే మనసులో కోరుకుంటున్నామో ఈ జన్మకి అది ఇవ్వటానికి ఆ పరమేశ్వరుడు చక్కగా ఆయన అనుగ్రహ ప్రసాదం మనకి దొరుకుతూ ఉంటుంది. అట్లాగే సాయంకాలం ముఖ్యంగా ప్రదోషకాల సమయం. మరి ప్రదోషకాలం అంటే ఏంటి? దోషం కానటువంటిది ప్రదోషం. మరి దోషభూయితమైనటువంటిది మనకి సూర్యాస్తమయం, సూర్యోదయం ఎంత పవిత్రమైనదో సూర్యోదయానికి ముందు 2 గడియల కాలం కావచ్చు, లేకపోతే 4 దగ్గర నుంచి కావచ్చు, బ్రాహ్మీ ముహూర్త సమయం అంటారు. మరి సూర్యాస్తమయం అసుర సంధ్యవేళ అంటారు. అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు మనకి కొన్ని అవాంఛనీయమైనటువంటి శక్తులు రాత్రి కాలానికి రెడీగా ఉంటాయి. మరి ఈ ప్రదోషకాలంలో, దోషం కానటువంటి ఈ ప్రదోషకాలంలో సూర్యాస్తమయం నుండి మనకి 48 నిమిషాలు 2 గడియల కాలము చాలా చాలా అద్భుతమైనటువంటి శక్తుల్ని ప్రసాదించేటటువంటి పార్వతీ పరమేశ్వరులు మన యొక్క భూమండలాన్ని వారు నందివాహనం ఎక్కి తిరుగుతూ ఎవరైతే ప్రదోషకాలంలో నందీశ్వరుడికి ముఖ్యంగా శివరాత్రులు, మాస శివరాత్రులు కానీ మహాశివరాత్రి రోజు కానీ నందీశ్వరుడికి చక్కగా శుభ్రం చేసి ఆయనకి వస్త్రధారణ చేసి విభూతి నామాలు పెట్టి గంధం బొట్టు పెట్టి ఆయన అష్టోత్తరంతో పూజ చేసి దీపారాధన హారతులిచ్చి ఆ తదుపరి ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో కావచ్చు, కొబ్బరి నీళ్ళతో కావచ్చు, చెరుకు నీళ్ళతో కావచ్చు, చెరుకు రసంతో కావచ్చు, మీరు ఏది దొరక్కపోతే అందుబాటులో ఉన్నటువంటి వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ వాటర్ బాటిల్తోనైనా సరే పరమేశ్వరుడికి అభిషేకించడం ద్వారా ఆ ప్రదోషకాలంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దృష్టి ఆ దేవాలయం మీద కానీ ఆ యొక్క గృహం మీద కానీ పడి మనకి సువర్ణ రత్నమయాలు ఆ ఇంట్లో వెదజిల్లుతూ ఉంటాయనేది శాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రదోషకాలంలో ముఖ్యంగా బిల్వదళార్చన. మరి ఈ బిల్వదళార్చన అనేటటువంటిది ముఖ్యంగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాల్ని తొలగించేటటువంటి శక్తి కలిగినటువంటిది. అసలు శివరాత్రి అంటేనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించేసి ఆ యొక్క రాత్రికాలంలో మనకి శుభాలని కలుగజేయడానికి శివపూజ ద్వారా కలిగేటటువంటి అవకాశమే శివరాత్రి, మహాశివరాత్రి. అందులో ఈ ప్రదోషకాలంలో శివార్చన చేసి అర్చనగా మనం ఉదయం పూట పుష్పార్చన చేయొచ్చు, అలంకారాలు చేయొచ్చు. రాత్రి కాలానికి ముందు అంటే దోషం కలిగినటువంటి కాలము రాత్రి కాలము, దానికన్నా ముందు ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి బిల్వాష్టోత్తరం అనేటటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి అష్టోత్తర పూజ ఉంటుంది. శివాష్టోత్తరం వేరు, బిల్వాష్టోత్తరం వేరు. బిల్వదళము
దళము అంటే 3 ఆకులు కలిగినటువంటిది. దాని లోపల ఈనెలు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి మనం. అంటే అసలు బిల్వ వృక్షము అంటేనే శ్రీ వృక్షము, శ్రీ దళము, శ్రీ ఫలము. అట్లాగే మనకి మారేడు పండు, మారేడు కాయ అంటారు. మరి ఈ మారేడు కాయ లోపల ఉన్నటువంటి గుజ్జు కొంతమంది భుజిస్తూ ఉంటారు. అనారోగ్యం కలిగినటువంటి వారు దీర్ఘకాలిక రోగాలు, రుగ్మతలు, అనారోగ్యాలు, కొన్ని నయం కాని రోగాలు వాళ్ళు కూడా దాన్ని ఆయుర్వేదం ద్వారా లేకపోతే ఏదో ఒక డాక్టర్ ద్వారా సంప్రదించి అది పడితే మటుకు ఆ బిల్వ మారేడు ఫలం లోపల ఉన్నటువంటి గుజ్జుని ఔషధంగా స్వీకరించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అట్లాగే ఈ యొక్క శ్రీదళం అంటే బిల్వదళం, ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వెలిసినటువంటి వృక్షము. ఈ యొక్క మారేడు వృక్షము, దీన్నే మారేడు వృక్షము, బిల్వ వృక్షము అంటారు. ఈ యొక్క మారేడు వృక్షము ఎక్కడైనా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రదోష కాలంలో అక్కడ మృతికా లింగాన్ని పెట్టి సాయంకాల సంధ్యా సమయంలో చక్కగా అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ ఆకులతో బిల్వాష్టోత్ర పూజ చేసి మనకు ఉన్నంతలో నివేదనలు చేసి హారతిచ్చి ఆ యొక్క భస్మము ఆ యొక్క మృతికాలింగం మీద భస్మార్చన చేసి ఆ భస్మాన్ని ధరించి ఆ యొక్క శ్రీ దళము బిల్వదళాన్ని లేతగా ఉన్నటువంటి ఆకు ఏదైనా ఉంటే దాన్ని భుజించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలతో పాటుగా ఆయురారోగ్య వృద్ధి జరుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. మరి మనకి ముఖ్యంగా 5 రకాల దళాలు ఉంటాయి. వాటిల్లో బిల్వదళం చాలా విశేషమైనటువంటిది. అందులో మనకి తులసీ దళం కూడా అంటూ ఉంటారు. తులసి 64 రోగాలని నివృత్తి చేస్తుంది. అట్లాగే వావిలాకు దళం అంటారు. అట్లాగే ఉసిరి చెట్టు ఆ దళం కూడా అంటారు. ఇట్లా 5 రకాల దళాలు. నిమ్మఫలం అంటే ఏదైతే జంబీర ఫలం అంటారో ఆ నిమ్మఫలానికి సంబంధించినటువంటి దళం కూడా మనకి విశేషప్రదమైనటువంటిది. ఈ పంచదళాలతో కూడినటువంటి ఆకులతో గనక శివార్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సరే, అవన్నీ దొరికే సమయం ఉండకపోతే బిల్వదళముతో అర్చన, బిల్వాష్టోత్రంతో గనక అర్చన చేసినట్లయితే వారి ఇంట్లో చక్కటి లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. ముఖ్యంగా ఈ బిల్వదళాలు మనం తుంచేటప్పుడు 3 ఆకులుగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రీదళాలతో మాత్రమే చేయాలి. 2 ఆకులు పనికిరావు, తునిగిన ఆకు పనికిరారు, రంధ్రం ఉన్నటువంటి ఆకు పనికిరాదు. ఈ ఆకుని పూజ చేసిన తర్వాత ఆ ఆకులు మనం బీరువాలో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అది ఎండిపోయిన తర్వాత ఆకుల్ని చూర్ణం చేసి చక్కగా మిక్సీ వేసి నీళ్ళలో కలుపుకొని తాగినా కూడా చాలా విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ బిల్వదళం యొక్క విశిష్టత ఏమిటంటే మనకి లోపల సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి 3 గుణాలు త్రిగుణాత్మికంగా మనల్ని కమాండ్ చేస్తూ ఉంటాయి. అంటే సత్వగుణము ఒక రకంగా చెప్పాలంటే సత్వగుణము మనిషిలో చాలా విశేషమైనటువంటి వృద్ధిని కలుగచేస్తూ అవతల వ్యక్తులతో మంచిగా మాట్లాడటము, అట్లాగే ధనాన్ని చక్కగా న్యాయంగా ఆర్జించటము, ఇలాంటివి. సత్వగుణం అంటే ఏంటంటే చాలా సౌమ్యకరమైనటువంటి గుణంతో సమానం. రజోగుణము, తమోగుణం ఏంటంటే రాక్షస గుణంగా భావిస్తారు. వారి యొక్క ఆలోచనలే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది జాతకరీత్యా లేకపోతే వారి యొక్క కర్మల రీత్యా ఆ యొక్క గుణాల యొక్క రాశుల్లో పుట్టడం, ఆ గుణాల యొక్క గ్రహాలతో వారికి సంబంధం కలగటం, ఇలా మనం నవగ్రహ జ్యోతిష్యపరంగా వెళ్తే అది వేరే భావన అవుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాపసంహారం, ఏకబిల్వం శివార్పణం. అంటే 3 జన్మల్లో చేసుకున్న పాపకర్మలు కావచ్చు, లేకపోతే త్రియాయుధం, అంటే మనకి 3 ఆయుధాలు కలిగినటువంటి, అట్లాగే త్రినేత్రం 3 నేత్రాలు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు స్వరూపంగా భావించి మనం ఈ యొక్క బిల్వాష్టోత్ర అర్చనతో మనం ఈ జన్మ సార్థకతని చక్కగా పొందవచ్చు. కాబట్టి వాటితో పాటుగా మన శరీరంలో వాత, పిత్త, శ్లేష్మ త్రిగుణాత్మిక దోషాలు అనేవి ఉంటాయి. వీటి ద్వారానే మనకి జిహ్వలు కలుగుతూ ఉంటాయి. ఆ జిహ్వలతో మన మనసు కేంద్రీకరించబడి ఆహారాన్ని స్వీకరించటం, అవసరం లేని అర్థం లేని ఆహారాలు స్వీకరించడం ద్వారా ఈ వాత, పిత్త, శ్లేష్మ
అగ్నితత్వము, అట్లా రకరకాలైనటువంటి ఈ మూడిటి ద్వారా మాత్రమే మన శరీరం దుర్బలత్వాన్ని పొందుతుంది. అనారోగ్యాలకి మూల కారణం వాతము, పిత్తము, శ్లేష్మము. అంటే వాతం అంటే వాయు రూపంలో, అగ్నితత్వంతో ఉండేటటువంటిది వాయుతత్వము, అగ్నితత్వము, అట్లాగే ఈ తత్వము. ఈ మూడు తత్వాలని కూడా హరించి వేసి ఈ బిల్వాష్టోత్తర పూజ చేయడం ద్వారా మనకి చక్కటి ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అనేటటువంటిది శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఈ విధంగా మహాశివరాత్రి రోజున శాస్త్రీయబద్ధంగా, సాంప్రదాయబద్ధకంగా వేద మంత్రాలతో, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన మంత్రాలతో మన యొక్క మనస్సంకల్పాన్ని తెలియజేసి ఎవరైతే దేవాలయాల్లో కానీ తమ యొక్క గృహాల్లో కానీ ఈ శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున కావచ్చు, మాస శివరాత్రి అంటే కొంతమంది ఆశ్రమాలు కావచ్చు, కొంతమంది పీఠాలు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళు శ్రీమాతా జ్యోతిషాలయ పీఠం ఉంది నాది, ఆ పీఠంలో కావచ్చు ప్రతి నెల మాస శివరాత్రికి పరమేశ్వరుడికి మహన్యాసపూర్వకంగా పంచసూక్త రుద్రాభిషేకము చేయటం ద్వారా, లేదా పాశుపత రుద్ర హోమాలు, పాశుపతము అంటే ఒక రకంగా మానవుడు పరమేశ్వరుడికి పశువులతో సమానం, దాన్ని ఎదిరించడానికి చేసేదే మహాశివరాత్రి పూజ. ఆ పశువులు అనేటటువంటి భావన నుంచి మనం మానవుడిగా, మానవత్వంగా, దైవంగా రూపొందించాలంటే మనం ఈ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆరాధన ద్వారా మాత్రమే ఆ యొక్క బంధనాలను తెంచుకొని మోక్ష మార్గం వైపు వెళ్ళేటటువంటి ఆ ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో చేసే ఈ యొక్క శివరాత్రి పూజ చాలా విశేషప్రదం. కాబట్టి పాశుపత మంత్రాలు ఎన్నో ఉంటాయి. వివాహం కాని వారికి, అట్లాగే ఆర్థిక వృద్ధి కావాల్సిన వారికి, ఉద్యోగ ప్రాప్తికి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటున్న వారందరికీ కూడా పాశుపత ప్రయోగము అనేటటువంటి మంత్రాల ద్వారా పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది, ఆయన్ని స్తుతించేటటువంటిది నమ్మకము. ఆ నమ్మకము ద్వారా మనకి ఏది కావాలో అది విన్నవించుకోవడం చమకం ద్వారా ఈ నమక చమకాలని ఆ పాశుపత మంత్రంతో జోడించి సంపుటీకరించి మనం కనుక ఆ రోజున కొంతమంది అనారోగ్యంతో బాధపడేవాళ్ళు పాశుపతంతో మృత్యుంజయ పాశుపతం చేసుకోండి. లేదా ఉద్యోగాలు రాక ఎన్నో రోజులు బట్టి, నెలలు బట్టి ఇబ్బంది పడేవాడు ఉద్యోగ పాశుపతం చేయండి. అట్లాగే ధన పాశుపతం ఉంటుంది. అట్లాగే ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వివాహం కాక స్త్రీలకి ఒక పాశుపతం ఉంటుంది, వరపాశుపతం పురుషులకు ఉంటుంది, అట్లాగే కన్యాపాశుపతం ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల పాశుపతాలు మనకి ఆ యొక్క మునులు, యోగులు, ఋషులు కూడా మనకు అందించారు. కాబట్టి మహాశివరాత్రి రోజున మహన్యాసం ద్వారా పంచసూక్త రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఈ పాశుపత రుద్రాభిషేకాలు, అట్లాగే హోమాలు, పాశుపత హోమాలు కానీ రుద్ర హోమాలు కానీ ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినంలో మనకి ఫలితాలు కలుగుతాయి. ఆ తదుపరి రాత్రి కాలము కొంతమంది దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ లోక కళ్యాణార్థమై, అట్లాగే వారి యొక్క గృహ కళ్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని ఆచరిస్తారు. దాన్నే శివ కళ్యాణం అంటారు. ఈ శివ కళ్యాణం చేయడం ద్వారా కూడా అనంతమైనటువంటి విశేష పుణ్య ఫలితాలు కలుగుతాయి. అట్లాగే వారి కుటుంబాలలో పూర్వులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మాతాపితృలకి కైలాస ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ యొక్క శివరాత్రి కళ్యాణం చేయడం ద్వారా. ఎవరైతే ఆ శివరాత్రి మరి ఆది దంపతులు కదా వాళ్ళిద్దరూ కూడా, వారిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వారి చేత సృష్టింపబడిన వారే ఈ విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మదేవుడు కావచ్చు. కాబట్టి ఆ యొక్క కళ్యాణం అయిన తర్వాత అక్షతలు శిరస్సు మీద వేసుకోవటం ద్వారా అనంతమైనటువంటి పుణ్యఫలితాలు కలుగుతాయి. శిరోబాధలు తొలగిపోతాయి, శారీరక రుగ్మతలు తొలగిపోతాయి, కళ్యాణ ప్రాప్తులు కలుగుతాయి. కాబట్టి శివ కళ్యాణాన్ని ఆచరిస్తారు. కొంతమంది మరుసటి రోజు అన్నదానం పెట్టుకొని శివ కళ్యాణం ఆచరించి చేస్తూ ఉంటారు. అది ప్రాంతీయ ఆచారాలను బట్టి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నిషీధ సమయంలో మహాశివరాత్రి రోజున చతుర్దశి 12 గంటలకు ఉన్న సమయంలో చాలామంది దేవాలయాలకు వెళ్తారు. ఆ శివలింగ స్వరూపము లింగోద్భవ కాలము అంటారు దాన్ని. ఆ లింగోద్భవ కాలం చాలా చాలా విశేషమైంది. అందుకనే దానికి మహాశివరాత్రి అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు మనకి విష్ణుమూర్తి ఇరువురు కూడా నేను గొప్ప అని వాదించుకుంటున్న సమయంలో పరమేశ్వరుడు వాచకంగా మీ ఇరువురిలో కాదు, ఈ యొక్క
స్తూపము, ఒక స్తూపం చూపించి దాని ఆది అంతము ఎక్కడుందో తెలియచేయండి అని మనకి శాస్త్రంలో పురాణాల్లో చెప్తే, ఈ బ్రహ్మదేవుడు అట్లాగే విష్ణుమూర్తి ఊర్ధ్వముఖంగా అధోముఖంగా వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని యుగాలు ఎన్ని కల్పాంతరాలు దాటి వాళ్ళు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క లింగస్వరూపానికి ఆది అంతం తెలియట్లేదు. అంటే విశ్వవ్యాపినం ఈశానం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం, సదా శివుడే ఉన్నాడు అనేటటువంటి శివతత్వాన్ని తెలియజేయడానికి ఆ పరమేశ్వరుడు అంతటి బ్రహ్మ విష్ణుమూర్తులకే వారికి ఆ యొక్క పరీక్షను పెట్టాడు. అందులో వారిద్దరూ వచ్చి, మహానుభావ, నీవు తప్ప ఈ యొక్క విశ్వమండలం కావచ్చు, ఎన్ని మండలాలైనా కావచ్చు, సదాశివోం. కాబట్టి మనకి ఈ యొక్క లింగోద్భవ కాలంలో శివాలయాల్లో కావచ్చు, గృహాన్ని ఆలయంగా భావించేటువంటి వారు కావచ్చు, ఆశ్రమాల్లో కావచ్చు, పీఠాల్లో కావచ్చు, ఆ పరమేశ్వరుడికి విశేషంగా ఈ యొక్క లింగోద్భవ కాలం అని ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో రుద్రాభిషేకం చేసి ఆ తదుపరి చక్కగా ఆవునేతితో హవిస్సుని వండుతారు. అంటే మనం మామూలుగా ఉండే అన్నం కాకుండా అన్నస్వరూపంగా భావించి ఆయనకి ఎంగిలవుతుంది. మామూలు మన వండుకునే అన్నం ఎంగిలవుతుంది కాబట్టి ఆవునేతితో ఇత్తడి గిన్నెలో చక్కగా బియ్యాన్ని వేయించి నీటితో అన్నం వండుతారు. కాబట్టి ఆ యొక్క హవిస్సుని పరమేశ్వరుడికి వేదమంత్రాలతో నమకము, చమకము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము లేదా వేరే సూక్తాలు, ఏ సూక్తాలతో అయినా సరే పంచసూక్తాలతో అర్ధరాత్రి సమయంలో అందరి భక్తులు చూస్తుండగా ఈ యొక్క అన్నాభిషేకాన్ని చక్కగా చేస్తారు. ఆ అన్నాభిషేకాన్ని చూసేటటువంటి వారికి శాశ్వతంగా జీవితకాలమంతా కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి, మనందరి కోసము ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని భిక్ష అడుగగా ఆ తల్లి ఇచ్చినటువంటి దానికి మనము ఆ లింగోద్భవ కాలంలో అన్నాభిషేకం చేయటం ద్వారా, దాన్ని చూడడం ద్వారా మన ఇంట్లో లేకపోతే వ్యవసాయం చేసేటటువంటి వారికి కానీ ఎవరికైనా సరే పాడి పంటలు వృద్ధి చెందుతాయి, మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ అన్నాభిషేకం చూసేటటువంటి వారికి, ఆ ప్రసాదాన్ని మరుసటి రోజు స్వీకరించేటటువంటి వారికి చక్కగా అన్న సమృద్ధి, మృష్టాన్న భోజనము. ఎంతోమంది అన్నం తినే యోగ్యతని కోల్పోతారు. కాబట్టి అది కోల్పోకుండా ఉండే సమయానికి ముందే ఈ విధంగా మనం చేయటం ద్వారా, లేకపోతే శివాలయాల్లో కానీ ఎవరికైనా సరే బ్రాహ్మణులకు కానీ బియ్యం ఇవ్వటం ద్వారా ఆ రోజున చక్కగా మనకి ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి అన్నాభిషేకం ద్వారా మరుసటి రోజు ఈ అన్నాన్ని చక్కగా దద్దోజనం కానీ, పులిహోర కానీ, ఇట్లా ఎవరికి పొంగలి ద్వారా కానీ చేసి దేవాలయాల్లో వచ్చేటటువంటి వారికి కానీ, ఇళ్లలో చేసుకున్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి వారికి కానీ పంచిపెడితే కనుక ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇరువురికి కూడా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం ద్వారా ఆ అన్న సమృద్ధి కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది అనేది శాస్త్రవచనం. అట్లాగే ఈ యొక్క రోజున అందరూ కూడా మహాశివరాత్రి రోజున సాంబ సదాశివ అనేటటువంటి శ్లోకాలని కానీ లేదా శివతాండవ స్తోత్రాన్ని వినడం ద్వారా కానీ ఎన్నిసార్లైనా వినొచ్చు అలాంటివి. అట్లాగే మనకి ముఖ్యంగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఎక్కడో మనకి శివలింగం లేదు, ఎక్కడో శివాలయం లేదు, మనలోనే మన శరీరమే ఒక శివాలయం. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మే మనకి పరమాత్మగా భావించి ఇటు మనస్సుని, ఆత్మని, శరీరాన్ని ఏకం చేసి మనం ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించటం, ధ్యానించటం, అభిషేకించటం ద్వారా మనసుని నిర్మలత్వంగా ఉంచుకోవటమే మహాశివరాత్రి పర్వదినం యొక్క శుభలక్షణం, శుభ విశేషప్రదం. కాబట్టి ఆ రోజున సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నవారు సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి అనేటటువంటి శాంతి మంత్రాలని పఠిస్తవచ్చు. అట్లాగే
అట్లాగే హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస అంటే మనకి పురుషతత్వము ప్రకృతితత్వము కలిసినటువంటి ఆ పార్వతీ పరమేశ్వర శివశక్తుల యొక్క స్వరూపము హంస అంటారు. హంస అంటే మన మనస్సు. ఆ మనస్సులో ఆ పార్వతీ పరమేశ్వరుని శివశక్తులుగా భావించి ఆ యొక్క మంత్రాన్ని లేకపోతే ఆ యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, దేహం నిర్మలత్వంగా ఉండి చక్కగా ఆయురారోగ్య వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మహాశివరాత్రి రోజున పరమ భక్తులందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి భక్తులందరూ కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయోర్విష్ణు ఏవం విష్ణుమయశివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి అనేటటువంటి ఈ యొక్క శంకరాచార్యుల వారే తెలిపారు. అంటే శివభక్తులు వైష్ణవ భక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే శివుడు ఎప్పుడూ కూడా ధ్యానముద్రలో ఉండి ఆ యొక్క విష్ణుమూర్తి గురించే ఆయన పరితపిస్తూ రమిస్తూ ఉంటాడు, ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ. అట్లాగే విష్ణుమూర్తి ఆ యొక్క పాల కడలి మీద ఆయన శయనం చేస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని లోపల ఆంతరంగికంగా రమిస్తూ ఆయన భావిస్తూ ఉంటాడు. కాబట్టి వారిద్దరికీ లేనటువంటి ఆ యొక్క భావము, ఆ తారతమ్యము మానవులుగా పుట్టినటువంటి వారి యొక్క భిక్షతే పుట్టినటువంటి మనకు ఎందుకు? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది ఏ భక్తులైనా, శివభక్తులైనా, వైష్ణవ భక్తులైనా, లింగాయతులైనా ఎవరైనా సరే ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించడమే మనకి పరమ మోక్షదాయకం. మహాశివరాత్రి అంటేనే మానవుడికి మోక్షానికి దారి అనేటటువంటిది శివరాత్రి యొక్క ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి అర్థము. కాబట్టి ఈ అందరూ కూడా భక్తులందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే భక్తులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని నిత్యము పొందుతూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని పొందుతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాబట్టి అందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.